వాయుగుండం ప్రభావంతో కురిసిన కుంభవృష్టికి తెలంగాణ రాష్ట్రం అతలాకుతలమైంది. కురిసిన కుండపోతకు 8 ప్రాంతాల్లో అత్యధికంగా 40 నుంచి 52 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా కాకరవాయిలో అత్యధికంగా 52.19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పోటెత్తిన వరదతో వాగులు, వంకలు పొంగిపొర్లి ప్రవహించగా గ్రామాలతో పాటు లోతట్టు కాలనీలోని ఇళ్లను నీరు చుట్టుముట్టింది. లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తగా జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో గడపాల్సి వచ్చింది. ఖమ్మం జిల్లాలో మున్నేరు మహోగ్ర రూపం దాల్చింది. జోరు వానకు ఊర్లు, ఏర్లు ఏకమయ్యాయి. పలు చోట్ల కాల్వలకు గండ్లు పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన జోరు వానకు మొత్తం 15 మంది మృత్యువాత పడగా మరో 5గురు గల్లంతయ్యారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నిన్న ఖమ్మంలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడే బస చేశారు. ఇవాళ మహబూబాబాద్ జిల్లా ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నెల్లికుదురు మండలం రావిరాల గ్రామాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. ఇక నిన్న ఖమ్మంలో పర్యటించిన రేవంత్ రెడ్డి వర్షాలు, వరదలతో నష్టపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఎవరూ ఐధైర్యపడవద్దని ఆయన భరోసా ఇచ్చారు. ఖమ్మంలోని మున్నేరు ప్రభావిత కాలనీల్లో ఆయన పర్యటించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొమ్మిటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సీఎం వెంట ఉన్నారు. ముందుగా నాయకన్గూడెం దగ్గర పాలేరు కాల్వ పొంగడంతో తెగిపోయిన రహదారిని పరిశీలించారు. తర్వాత పాలేరు ఎడమ కాల్వకు గండిపడటంతో దాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి ఖమ్మం చేరుకున్నారు. మున్నేరు వరదతో మునిగిపోయి నష్టపోయిన పోలేపల్లి, పెదతండ, బొక్కలగడ్డ కాలనీలను పరిశీలించారు. దెబ్బతిన్న ఇండ్లలోకి వెళ్లి పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వారిని ఓదార్చారు. ఐధైర్యపడవద్దని, ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తర్వాత ఖమ్మం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు తీవ్ర నష్టం జరిగిందని, 16 మంది ప్రాణాలు కోల్పోయారని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
4 లక్షల నుంచి 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, రోడ్లు, కాల్వలు, చెరువులకు గండ్లు పడటంతో విద్యుత్ సబ్స్టేషన్లు, స్తంభాలు దెబ్బతిన్నాయని చెప్పారు. ప్రాథమికంగా 5,438 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్టు అంచనా వేశామని తెలిపారు. ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, ఇంకా వర్షాలు కురుస్తున్నాయని, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలోనూ వర్షాలు పడుతున్నాయని సమాచారం అందిందని తెలిపారు. ప్రస్తుతం యంత్రాంగమంతా సహాయక చర్యల్లో నిమగ్నమైందని, కొద్దిగా తెరపి ఇవ్వగానే పూర్తిస్థాయి నష్టం అంచనాలు వేస్తామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఊహించని రీతిలో వచ్చిన వర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. దీనిపై ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రితో మాట్లాడినట్లు వివరించారు. ఏపీలో జరిగిన నష్టం కంటే ఖమ్మంలో జరిగిన నష్టమే అధికంగా ఉందని, ఊహించని ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు కూడా 5,438 కోట్లను జాతీయ విపత్తు నిధుల నుంచి విడుదల చేయాలని కేంద్రానికి లేఖ రాసినట్టు తెలిపారు. ఆపద సమయంలో పెద్దన్న పాత్ర పోషించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. నిధులివ్వడమే కాకుండా ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా పర్యటించాలని సీఎం కోరారు. రాజకీయాలకు అతీతంగా వివరించాల్సిన ఇలాంటి కష్ట సమయంలో తమ ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోదని ఆయన చెప్పారు. తమకు ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని సీఎం రేవంత్ తెలిపారు. వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి మంత్రివర్గ సహచరులు, అధికారులు చాలా బాగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అర్ధరాత్రి వరకు క్షేత్రస్థాయిలో ఉన్నారు. ఢిల్లీలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటాహుటిన వచ్చి సహాయక చర్యలో పాల్గొన్నారు. పొరుగు రాష్ట్రంలో ప్రతిపక్ష నేత కూడా వరద ప్రాంతంలో తిరుగుతున్నారు. కాంగ్రెస్ నేత షర్మిల కూడా ప్రజల్లోనే ఉన్నారు. ఇక 3 రోజుల కింద వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి సీఎస్, డీజీపీ, డిజాస్టర్ రెస్పాన్స్ కమిషనర్, కలెక్టరేట్లతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, కంటిపై కుడుకు లేకుండా పర్యవేక్షిస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. ప్రభుత్వం అండగా ఉందనే విశ్వాసం బాధితులకు కల్పించేందుకు స్వయంగా ముంపు ప్రాంతాలకు వచ్చానని చెప్పారు. ప్రజలు బాధతో ఉన్నారు. ఈ సమయంలో పర్యటనకు వద్దని కొందరు సూచించారు. కానీ ప్రజలు బాధల్లో ఉన్నప్పుడే అండగా ఉండాలన్న ఆలోచనతో వచ్చాను అని సీఎం అన్నారు. మున్నేరు వరద బాధితుల ఇళ్లను చూశారని, తమకు ఊహ వచ్చినప్పటి నుంచి కూడా ఇంత వర్షాన్ని, వరదను చూడలేదని 70 నుండి 80 ఏళ్ల వృద్ధులు చెప్తున్నారని సీఎం తెలిపారు. వాళ్లకు ప్రభుత్వం ఎంత చేసినా తక్కువేనని, ఇండ్లలో టీవీ, ఫ్రిడ్జ్తో పాటు బియ్యం, ఉప్పు, పప్పులు మొత్తం కోల్పోయారని, వారికి తక్షణ ఉపశమనం కింద 10,000 రూపాయల చొప్పున అందజేయాలని అధికారులను ఆదేశించామని సీఎం చెప్పారు. తక్షణమే సరఫరా చేయాల్సిందిగా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా. ఇదే కాదు, ఇంతకుముందు రాజు గృహకల్పలో మా ఆడబిడ్డలు చెప్తున్నారు తాగడానికి కూడా మంచినీళ్లు దొరకడం లేదని. నేను మా కలెక్టర్లకు చెప్తున్నా, తక్షణమే వీళ్ళందరికీ తాగడానికి నీళ్ల ట్యాంకులు పంపించడమే కాకుండా ప్రతి ఇంటికి వాళ్లకు పాలు గాని, కూరగాయలు గాని తక్షణమే ప్రభుత్వం అందించే విధంగా ఏర్పాట్లు చేసి, ముఖ్యంగా